ఏంటి? ఈ నదిలో మునిగి ఒకరి సొంత తల్లిని చంపిన మహాపాపం కూడా పోయిందా? మరియు ఇంకొకరికి ఈ నదిలో మునిగిన వెంటనే తెగిపోయిన చేతులు మళ్లీ మోలిచాయా? హాయ్ ఫ్రెండ్స్, రాజంపేట దగ్గర ఉన్న ఈ క్షేత్రం వెనుక మహాభారత కాలం నాటి చరిత్ర ఉంది. ఈరోజు మనం అత్తిరాల రహస్యాలను, ఆ గుడి వెనుక ఉన్న అద్భుతమైన కథలను తెలుసుకుందాం. అసలు ఈ ఊరికి అత్తిరాల అనే పేరు ఎలా వచ్చింది? అసలు దీని పేరు హత్యరాల. పురాణాల ప్రకారం పరశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షి ఆజ్ఞ మేరకు కన్నతల్లి అయిన రేణుకాదేవి తల నరికాడు. తండ్రి వరంతో తల్లిని బ్రతికించుకున్నాడుగాని మాతృహత్య పాపం ఆయనను వదల్లేదు. ఆ ఘోర కర్మ చేసిన గొడ్డలి కూడా ఆయన చేతి నుంచి విడిపోలేదు. దీనికి ఆయన ఎన్నో పుణ్యనదులలో స్నానం చేశాడు. కాని చివరకు ఇక్కడికి వచ్చి ఈ చెయ్యేరు నదిలో స్నానం చేయగానే ఆశ్చర్యకరంగా రక్తం మాయమైంది. ఆ గొడ్డలి చేతి నుండి రాలిపోయింది. అంటే ఆ పాపం రాలిపోయింది. అందుకే ఈ ఊరిని హత్యరాల అని పిలిచేవారు. అదే కాలక్రమేణా అత్తిరాలగా మారింది. ఇది ఆరంభమే. నిజమైన విషయాలు ఇంకా ఉన్నాయి. పార్ట్ 2లో కలుద్దాం.